ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఉన్నాం ఇప్పుడు రాయన్పాడ్ రైల్వే స్టేషన్లో. ఇది బయట సైడ్ అన్నమాట. ఈ కార్ అండ్ బైక్ పార్కింగ్. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఎంత బాగా చేశారు. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రీ అన్నమాట, పార్కింగ్ నుండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, అసలు ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. చూశారు కదా, రాయన్పాడ్ రైల్వే స్టేషన్ అన్నమాట. ఇది బయట సైడ్ అన్నమాట. ఇది ఇవన్నీ నా పక్కన ఉన్నదే, ఇదే ఎంట్రన్స్ అన్నమాట. అంటే స్టేషన్ బయట అవుట్ సైడ్. ఇక్కడ ఐ లవ్ రాయన్పాడ్ అని ఉంది. క్లీన్ చేస్తున్నారు అన్నమాట, జనాలు లేకపోయినా కూడా. చూడండి ఎంత బాగా చేశారు. డిజైనింగ్ కానీ, కింద ఫ్లోరింగ్ కానీ, అసలు ఎంట్రీ ఇది ప్లాట్ఫామ్ నుండి టికెట్ తీసుకున్నాక లోపలికి వెళ్ళి. అది టికెట్ కౌంటర్ అన్నమాట. ఇది వేచి ఉండే ప్రయాణికులు వేచి ఉండే రూమ్ అండి. ఇంకా ఓపెన్ అవ్వలేదు అనుకుంటా. ఈ ట్రైన్స్ వచ్చి వెళ్ళే వాటికి సంబంధించి సమాచారం బోర్డు అండి. మనం లోపలికి అయితే వచ్చాం. ఇదిగోండి స్టేషన్, ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇది. ప్రస్తుతానికి గూడ్స్ లాగా ఉన్నాయి. ఈ వెయిటింగ్ హాల్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, అంటే జనాలు తక్కువ మంది ఉండడం వల్ల ఓపెన్ అవ్వలేదు అనుకుంటా. లోపల కూడా చూస్తే ఎంత బాగుంది, సీటింగ్ కానీ, క్లీనింగ్ కానీ. ఐరన్ బెంచెస్ అండి. వెనకాల డిజైన్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ డిఫరెంట్, అంటే రైల్వే వాళ్ళకి సంబంధించిన అధికారులకు సంబంధించిన ఆఫీసు, అన్నీ ఆపరేటింగ్ రూమ్స్ అన్నమాట. ఇక్కడ కూడా మీరు చాలా చూస్తే చాలా బాగా చేశారు, గ్రీనరీ పరంగా కానీ. అది అవి వచ్చి టాయిలెట్స్ అండి. వస్తాయి, నైట్ ఎక్కువ వస్తాయి పగల కన్నా. ఇది స్టేషన్ బయట, అంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ నుండి చూస్తే మీకు బయట అన్నమాట. ఇక్కడ గ్రీనరీ కానీ,
చెట్లు కానీ కూర్చోవడానికి చల్లగా ఉంది. ఇప్పుడు మేము ఉన్న ఎండ ఉదయం 11-11:30 అవుతుంది, అయినా కూడా చల్లగా ఉందండి. ఏసీ లేకపోయినా ఏసీ గాలి వచ్చినట్టు వస్తుంది. ప్రస్తుతానికైతే గూడ్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ షెడ్ లాగా ఉంది. ఇది కూడా వెయిటింగ్ హాల్, కూర్చోవడానికి, జనాలు వచ్చినప్పుడు వెయిట్ చేయడానికి. ఇవ్వండి, విశాలంగా ఉందన్నమాట చాలా. మీరు ఇది కనుక చూసుకుంటే ట్రైన్ వచ్చే ముందు వెళ్ళే ముందు గంట కొడతారు అన్నమాట. ఈ గంటను బట్టి ట్రైన్ వస్తుందా లేదా వెళ్తుందా అనేది తెలిసిద్ది. నా చిన్నప్పుడు అయితే దీన్ని బాగా చూశాను. ఇప్పుడు చాలా తక్కువ అన్నమాట. అంతా మైక్ అనౌన్స్మెంట్ ద్వారానే ట్రైన్లు అనేది తెలుస్తుంది. కానీ ఇప్పటికీ కొన్ని అంటే పల్లెటూర్లు అటువైపు చూస్తే ఇలాంటి గంటలు అయితే ఉన్నాయి. ఇది ఒక మెమరీ లాగా ఉంటుంది. అంటే ఒకప్పుడు ట్రైన్ వస్తుంది లేదు తెలియాలంటే ఈ గంట ద్వారా తెలిసేది అన్నమాట. ఇది మెట్లు అన్నమాట. 2-3 ప్లాట్ఫామ్లు ఉన్నాయండి. అవి కూడా చూపిస్తా. వాటి వెళ్ళడానికి దారి ఇది. ఇది మరొక వెయిటింగ్ హాల్ అన్నమాట. చూడండి ఎంత విశాలంగా ఉందో. బయట చూస్తే వేర్ హౌసెస్ ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ని ఇండియాలో అంటే భారతదేశంలో అమృత్ భారత్ కింద 75 రైల్వే స్టేషన్స్ని అభివృద్ధి చేశారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తున్న ఈ రాయన్పాడుతో పాటు మంగళగిరి అనే రైల్వే స్టేషన్ని కూడా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆ అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్ని మీరు చూస్తున్నారు. దీని పేరు వచ్చి రాయన్పాడు. చూడండి ఎంత బాగా చేశారో. ఒకప్పుడు ఇంత ఇదిగా ఉండేది కాదు. పక్కన కనుక మీరు చూస్తే 2వ నెంబర్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ ఉన్నాయి. అవి ఇంకా డెవలప్ అంటే ప్లాట్ఫామ్ అనేది ఇంకా పూర్తికి కట్టలేదు. అలాగ ఉండే ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు కనుక మీరు చూస్తే ఇంత విశాలంగా ఇంత బాగా చేశారు. వెయిటింగ్ హాల్స్ కానీ అలాగే కూర్చోవడానికి వెయిట్ చేయడానికి అన్ని విధాల వాటర్ కానీ ఇవన్నీ చూస్తే వాటర్ కానీ వాటర్ సప్లై ఇంకా రాలేదు. అంటే ప్రస్తుతానికి పైప్ లైన్ ఇచ్చారు. చూస్తే ఎంత బాగుందో చూడండి. ఇది పోను ఎలాగా అంటే మనం చెన్నై చూస్తే చెన్నై నుండి వెళ్ళిపోయే ట్రైన్స్ ఏదైనా ఎగ్మోర్ మీదకి వెళ్ళిపోతాయి. కేవలం చెన్నైలో ఆగే మాత్రమే సెంట్రల్కి వెళ్తాయి. అలాగా ఈ రాయన్పాడు రైల్వే స్టేషన్ ఎలాగంటే విజయవాడకి రద్దీ తగ్గించడానికి చేస్తారండి. అంటే ఒక విజయవాడ నుండి వెళ్ళిపోయే ట్రైన్ అయినా ఈ రాయన్పాడు మీదకి వెళ్ళిపోద్ది, విజయవాడకి రాదన్నమాట. కేవలం విజయవాడలో ఆగే స్టేషన్ ఆ ట్రైన్స్ మాత్రమే విజయవాడ వెళ్తాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెన్నై నుండి సికింద్రాబాద్ వెళ్ళాలన్నా అలాగే విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళే ఏ ట్రైన్ అయినా ఈ రాయన్పాడు మీద దగ్గరకే వస్తుంది. ఇక్కడ నుండి వెళ్ళిపోద్ది అన్నమాట, విజయవాడ టచ్ చేయకుండా. అది ఇంకా ప్రస్తుతానికి స్టార్ట్ అవ్వలేదండి. మరి కొన్ని నెలల్లో స్టార్ట్ అయింది. అంటే ఈ స్టేషన్ని పూర్తిగా డెవలప్ చేశాక దాన్ని స్టార్ట్ చేస్తారు. ఇది ఇప్పుడు కాదండి, ఇప్పటి నుండో ఉన్న ప్లాను. కానీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకే చూశారు కదా, ఈ బెంచెస్ కానీ ఈ షెడ్ కానీ ఇవన్నీ కూడా నీట్గా వేశారు. ప్లాట్ఫామ్ కింద ఫ్లోరింగ్ కానీ అన్నీ చూస్తే మీరు నీట్గా అందులో భాగంగా డెవలప్ చేశారన్నమాట. ట్రాక్లు కూడా మీకు సపరేట్ అంటే ఏదైనా గూడ్స్ ట్రైన్ వెళ్ళాలన్నా కానీ లేదా మధ్యలో ఏదైనా సూపర్ ఫాస్ట్ ట్రైన్ వెళ్ళాలన్నా అటుపక్క ఇటుపక్క ట్రైన్స్ ఆగినా మీకు వీటితో సంబంధం ఆగిన ట్రైన్స్తో సంబంధం లేకుండా మధ్యలో ట్రాక్స్ ద్వారా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవన్నీ ప్రస్తుతానికి అక్కడ గూడ్స్ ఆగిన చూశారు కదా అలాగా.
పైన బోర్డ్స్ కూడా పెట్టారు, అంటే త్రాగునీరు అంటే వాటర్, డ్రింకింగ్ వాటర్ అని కూడా బోర్డ్స్ పెట్టారు. అలా చూస్తే మీరు ఆ బోర్డు ఉన్న దగ్గర ట్యాప్స్ అనేవి ఉన్నాయన్నమాట. అలా మీరు ముందుకెళ్ళి చూస్తే అలా ట్యాప్స్ ఉన్న దగ్గరల్లా బోర్డ్స్ పెట్టారనమాట. ఫ్యాన్స్ కూడా ఉన్నాయి చూడండి. ఆ ఫ్యాన్స్ తిరగట్లేదు, అయినా కూడా గాలి చాలా బాగా వస్తుంది. మైక్ అనౌన్స్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్రతి బెంచ్ పైన ఒక ఫ్యాన్ ఉంది ఆల్మోస్ట్. అది తిరగట్లేదు, అయినా కూడా గాలి బాగా వస్తుంది. రాయన్పాడ్ రైల్వే స్టేషన్ అన్నమాట. పక్కన స్టోరేజ్, కోల్డ్ స్టోరేజెస్ ఉందండి. అది ఏ కంపెనీలో నాకైతే తెలీదు. రాయన్పాడ్ మీరు అక్కడ చూస్తే పొగ వస్తూ కనిపిస్తున్న ఆ గొట్టం ఏంటంటే థర్మల్ స్టేషన్ అండి. కొండపల్లి థర్మల్ స్టేషన్ అనమాట. అంటే ఇండియా, ఏపీ, ఆంధ్రప్రదేశే కాదు, ఇండియా మొత్తానికి కరెంటు వస్తున్న దాంట్లో ఇది ఒక థర్మల్ స్టేషను. ఇవ్వండి, ఇక్కడ నుండి నియర్లీ ఒక 5 to 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఆ థర్మల్ స్టేషన్ అనేది. పొగ వస్తుంది అంటే కరెంటు ఉత్పత్తి జరుగుతుంది అన్నమాట. అది బొగ్గు ద్వారా పనిచేస్తుంది. చూడండి, అది కోల్డ్ స్టోరేజ్ వచ్చి బల్మీర్ లోరీ అంట కోల్డ్ స్టోరేజ్. అది స్టేషన్ పక్కన చివర్లో ఉంది. ఇది ఒక స్టేషన్ ఎండ్ అండి, స్టేషన్ ఎండ్ అనమాట ఇది. ఆ ఎండ్లో మీకు ఆ స్టోరేజ్ అనేది ఉంది. అలాగే ఇక్కడ నుండి మీరు చూస్తే ఆ థర్మల్ స్టేషన్ అనేది కూడా కనబడుతుంది. మీరు ఇటు నుండి వెళ్ళడానికి దారి కూడా ఉందండి, కాకపోతే కేవలం నడిచి వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఈ దారి. పక్కన వేరే 2వ నెంబర్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ వెళ్ళడానికి దారి అన్నమాట. ఇవన్నీ నేను అటు నుండి వెళ్తున్నా, అంటే స్టెప్స్ వే ఉంది. స్టెప్స్ వే కాకుండా మామూలుగా వెళ్ళడానికి ఇది ఒక దారి. ఇవన్నీ ట్రాక్స్ అయ్యాయి చూడండి, ఎన్ని ట్రాక్లు ఉన్నాయో. దీన్ని కూడా ఒక డెవలపింగ్ స్టేషన్ చేస్తారండి. ఇది ఎంతలా అవుతుంది అంటే విజయవాడ నుండి వచ్చే చాలా ట్రైన్స్ చాలా వరకు ఇక్కడ నుండే ఆగి ఇక్కడికే వస్తాయి అన్నమాట. అంటే ఇటు నుండి వెళ్తాయి అన్నమాట. చెన్నై నుండి సికింద్రాబాద్ వెళ్ళాలన్నా, విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళాలన్నా మీకు ఇటు పక్క నుండి వెళ్ళిపోతే విజయవాడ వెళ్ళకుండా. ఇది చూస్తే 2వ నెంబర్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది. విద్యుత్తీకరణ అంటే ఎలక్ట్రిసిటీ కూడా మీరు చేశారు. ఇదిగోండి, ఇది 2వ నెంబర్ ప్లాట్ఫామ్. ఈ పక్కన వచ్చి 3వ నెంబర్ ప్లాట్ఫామ్. ఇంకా దీనికి ప్లాట్ఫామ్ అంటే ఉంది కానీ పైన షెడ్లు అయితే లేవు, నార్మల్గా ఉంది. పోను వీటిని కూడా డెవలప్ చేస్తారండి. ఇప్పుడు మనం 2వ నెంబర్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. నేను అంటే పైన అయితే ఉంది స్టెప్స్ మెట్ల ద్వారా, కానీ నేను ఒక ఎండ్ నుండి వచ్చాను. జస్ట్ నార్మల్ షెడ్లు మాత్రమే ఉన్నాయి, పెద్ద షెడ్లు అయితే లేవు ఇక్కడ. ఇటువైపు కూర్చోవడానికి బెంచెస్ ఇంకా లేవండి, అంటే ఒకవైపు డెవలప్ చేశారు, ఇంకో వైపు పూర్తిగా చేయలేదు. ఇది ఇవన్నీ ట్యాప్స్ అవి కూడా నార్మల్గా ఇప్పుడు నుండో వాడేవి ఉన్నాయన్నమాట. దీన్ని కూడా ఇంకొక 1 year 2 yearsలో డెవలప్ చేసి ఇటు
ట్రైన్స్ ఎక్కువ పెంచుతారన్నమాట. ఇక్కడ పక్షుల కిలకిలలు అయితే బాగున్నాయి. ఇవ్వండి ఇది చూస్తే ఓపెన్ ఏరియా పక్కనంతా చెట్లు అవన్నీ ఉండడం వల్ల పక్షులనే సౌండ్ కూడా ఎక్కువ ఉంది. అంటే మనం ఏదన్నా బోర్ కొట్టినా సరదాగా మీకు ఎప్పుడన్నా ఏదన్నా ఫీల్ సాడ్గా ఉన్న ఈ స్టేషన్లోకి వచ్చి అలా మీరు ఆ ఫస్ట్ ప్లాట్ఫామ్ అక్కడ ఉన్న బెంచీల మీద కూర్చుంటే ఈ సౌండ్కి ఇక్కడ వస్తున్న గాలికి మనం పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అంటే చూస్తే మీకు ఇక్కడ జనాలు ఎవరూ లేరు, జనాలు అయితే ఎవరు లేరండి. అంటే ట్రైన్స్ అయ్యేది ఇంకా పూర్తిగా అవ్వలేదు కాబట్టి జనాలు ఇంకా రాలేదన్నమాట. సో ఎక్కువ లేరు. కాబట్టి మీరు ఎప్పుడన్నా ఈ పక్కన ఎక్కడన్నా ఉన్నప్పుడు మీరు సరదాగా కాసేపు రిలాక్స్ అవ్వాలన్నప్పుడు మీరు వచ్చి ఇక్కడ స్పెండ్ చేయవచ్చు టైము. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్న నేను వచ్చినప్పుడు అయితే ప్లాట్ఫామ్ టికెట్ అయితే అవసరం లేదు. ఒకవేళ మీరు వచ్చే కాసేపు టైం స్పెండ్ చేయాలంటే మాత్రం కౌంటర్లో అడిగి తీసుకోవాలంటే తీసుకోండి, అవసరం లేదంటే మాత్రం ఓకే. నేనైతే తీసుకోలేదు ప్రజెంట్, ఎందుకంటే అంత రద్దీ లేదు, ట్రైన్స్ ఏమీ లేవు కాబట్టి నాకైతే అడిగాను, కౌంటర్లో అవసరం లేదని అన్నారు. సో నేను తీసుకోలేదు. మీరు వచ్చినప్పుడు మాత్రం అడిగి తీసుకోవాలి అంటే తీసుకొని రండి, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం లేకుండా అనేది ఉంటుంది. చూడండి నేను 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్న, పక్కన 3వ నెంబరు. ఇదిగోండి అది స్టెప్స్ వే అన్నమాట. 2 స్టెప్స్ వేలు ఉన్నాయి, ఎదురు ఒకటి వెనకాల ఒకటి. మన ఆ స్టెప్స్ వే ద్వారా అవతల ప్లాట్ఫామ్కి వెళ్దాము. అయితే వస్తున్నాయండి వాటరు. ప్రజెంట్ అయితే 2 గూడ్స్ లాగున్నాయి. అంటే ట్రైన్స్ అయితే నేను వచ్చినప్పుడు అయితే ఏం ట్రైన్ రాలేదు, వెళ్ళలేదు. 2 గూడ్స్లో అయితే ఆగున్న స్టేషన్లో అంతే. ఇవ్వండి ఇది స్టెప్స్ వే, ఒక స్టెప్స్ వే. మీరు చూస్తే ఎదురు ఒకటి 2వది కూడా కనబడుతుంది. ఇప్పుడు అయితే ట్రైన్ అనౌన్స్మెంట్ కూడా చేయలేదు, అంటే పలానా ట్రైన్ వస్తుందని నేను వచ్చినప్పుడు. సో ప్రజెంట్ గూడ్స్ మాత్రమే ఉన్నాయి. మీరు స్టేషన్ కనుక చూస్తే ఎంత బాగుందో తెలుస్తుంది. అంటే మొదటి ప్లాట్ఫామ్ బాగా డెవలప్ చేయడం వల్ల బాగుందండి. 2, 3 ఇంకా డెవలప్ చేస్తారు, వాటిని కూడా త్వరలో. ఇప్పుడు మనం స్టెప్స్ వే ద్వారా ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్దాం. ఇది 3వ నెంబర్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇవన్నీ స్టెప్స్ ద్వారా మనం ఇప్పుడు ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్దాం. అంటే కింద నుండి ట్రైన్స్ లేవు కాబట్టి కింద నుండి అయినా వెళ్ళొచ్చు, కాకపోతే ఎందుకైనా సేఫ్టీ వెళ్తేనే బెటరు. పక్కన చూస్తే మీకు పొలాలు అవి ఉన్నాయి, అక్కడ వర్క్ కూడా అంటే పని కూడా చేస్తున్నారు ఆ పొలాల్లో కొంతమంది. సీనరీ అంటే సరదాగా కూర్చున్నా చేసినా చాలా బాగుందండి. మీరు చూస్తే ఎంత పచ్చదనం అన్నట్టు ఉంది. పెద్ద చెరువు కూడా ఉంది పక్కనే మీకు. ఇవ్వండి ఈ స్టెప్స్ వే నుండి నేను అన్నమాట. ఒకవైపు పొలాలు, ఒకవైపు రైల్వే స్టేషను, కోల్డ్ స్టోరేజ్లు, థర్మల్ స్టేషను, చాలా బాగుంది అన్నమాట. ఇదిగోండి స్టెప్స్ వే నుండి అన్నమాట. ఇది ఒకవైపు
పక్కన మీరు ఇదిగోండి థర్మల్ స్టేషన్ ఇక్కడ ఇందాక కనబడిందో లేదో చూడండి. ఇప్పుడైతే మీకు కొంచెం క్లారిటీ కనబడుద్ది. ఇది రెండో వైపు అన్నమాట స్టేషన్. స్టెప్స్ వే నుండి స్టేషన్ ఇది చూశారు కదా. మీరు స్టెప్స్ వేలో చూస్తే ఫెన్సింగ్ కూడా వేసారండి రెండు వైపులా. అంటే పొరపాటున పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కింద పడిపోకుండా వేశారు. ఇవ్వండి ఇక్కడ బోర్డు కూడా ఉంది. హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ జాగ్రత్త అని బోర్డు కూడా పెట్టారు. అందువల్ల ఇవ్వండి 25,000 వోల్ట్స్ అని పెట్టారు. అందువల్ల మీకు ఫెన్సింగ్ అనేది వేసారు, పొరపాటున కింద పడిన ప్రాబ్లం లేకుండా. ఇది ఇంకో వైపు చూస్తే మీకు కోల్డ్ స్టోరేజ్లు అలాగే నార్మల్ స్టోరేజ్లు. రైల్వే స్టేషన్ బయట సైడ్కి వస్తామండి. ఫస్ట్ ప్లాట్ఫామ్ వైపు ఇది. ఇవ్వండి షెడ్ పైన కూడా మీకు చూడండి ఎంత బాగుందో. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసాం. కిందకి వెళ్ళే మార్గం అన్నమాట. సెకండ్ నుండి చూస్తే మీరే చూడండి ఎంత బాగుందో. ఒకవైపు పచ్చదనం, మరోవైపు చల్లటి గాలి, పక్షుల కిలకిలలు. ఎంతో బాగుందండి వాతావరణం అయితే. పీస్ఫుల్నెస్ కావాలనుకున్నప్పుడు కాసేపు ఇక్కడికి వచ్చి మీరు టైం స్పెండ్ చేయండి. ఆ పీస్ఫుల్నెస్ అనేది చాలా మీకు దొరుకుతుంది. ఇదిగోండి మేము వచ్చేసాం ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి. నేను ఒక స్టేషన్ ఎండ్ వైపుకి వెళ్ళి మధ్యలో నుండి మీకు స్టెప్స్ వే ద్వారా ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి వచ్చాను. అదిగోండి నాలాగే ఇంకో ఫ్యామిలీ కూడా అక్కడ సరదాగా చూడడానికి వచ్చారు. అదిగోండి నాలాగే వాళ్ళు సరదాగా చూడడానికి వచ్చారన్నమాట. అది వచ్చి ఆఫీస్ అధికారుల భవనం అన్నమాట. అది ట్రైన్ మొత్తం స్టేషన్ సంబంధించిన గది. ఇది ఒక బయటికి వెళ్ళే మార్గం అన్నమాట. పార్కింగ్, ఇక్కడ ఒక పార్కింగ్ ఉంది మీకు బైక్స్కి. ఇప్పుడు స్టేషన్ ఒక మెయిన్ ఎంట్రీ నుండి వెళ్ళి ఇంకో వైపు వచ్చాం. ఇక్కడ కూడా మీకు టికెట్ కౌంటర్ అనేది ఉందన్నమాట. ఇక్కడ కూడా టికెట్ కౌంటర్ ఉంది. ఇవ్వండి ఇక్కడ కూడా టికెట్ కౌంటర్ ఉంది. ఇది రెండో టికెట్ కౌంటర్. ఇక్కడ మీకు బోర్డు కూడా ఉంది, ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఎన్నింటికి వస్తుంది అని. ఇవ్వండి ఇప్పుడు నేను 11:30 ఆ టైంలో వచ్చాను. ఈ టైంలో ట్రైన్ అయితే ఏం లేదండి. ఇచ్చాడు రాయన్పాడ్ నుండి విజయవాడ వైపు వెళ్ళే ట్రైన్లు, అలాగే రాయన్పాడ్ నుండి సికింద్రాబాద్ వెళ్ళే వైపు సపరేట్. అలాగే ఇంకొకటి కూడా ఉంది. టికెట్ రైట్స్ కూడా ఇచ్చాడు. అది అంటే ఇప్పుడే అయితే అంత ఉందో లేదో నాకు తెలియదు. ఇది విశాఖపట్నం వెళ్ళే వైపు అన్నమాట. ఈ బోర్డు వచ్చేసి టికెట్ కౌంటర్ పక్కనే చిన్న ఎంట్రీ లాగా ఉంది. అందులో కనుక మీరు చూస్తే కొంచెం ఖాళీ స్థలం కూర్చోవడానికి అది ఉంది. ఇది బయట సైడ్ అన్నమాట. ఫస్ట్ ప్లాట్ఫామ్ బయటకు వచ్చేసామండి. పక్కన ఇవన్నీ ఇందా చెప్పిన స్టోరేజెస్ అయితే ఉన్నాయి, వేర్ హౌసెస్ ఉన్నాయి. కదా గాలి బాగా వస్తుందని. ఇదిగోండి ఎగ్జాంపుల్. ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్ రాయన్పాడ్ రైల్వే స్టేషన్. కనుక మీరు చూస్తే డిజైన్ కానీ ఆ ఆర్చ్ కానీ
అస్సలు కని విని ఎరగని విధంగా ఉంది అన్నమాట. ఆ బొమ్మలు కానీ, అలాగే ఎంట్రీ కానీ, ఆర్చ్ కానీ, డిజైనింగ్ కానీ ఎంత చూస్తే మీరు చాలా బాగుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ చూస్తే ఐ లవ్ రాయన్పాడ్ అని అక్షరాలు కూడా ఉన్నాయి. చూశారు కదా ఎలా ఉందో, ఐ లవ్ రాయన్పాడ్ అని రాసింది. చూడండి బయట సైడ్